అప్పటికప్పుడు మనకు దోశ తినాలనిపిస్తే గోధుమ పిండి అటుకులతో ఇలా ట్రై చేయండి. ఒక అరకప్పు అటుకులను తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కకుంచుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకొని మనం కడుక్కొని ఉంచుకున్న అటుకులను కూడా వేసుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకుంటూ కొన్ని వేసుకోవాలి. నీళ్లు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. కారం ఆప్షనల్ అండి. మనం పట్టుకున్న పిండిని ఒక బౌల్లోనికి వంపేసుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత నూనెను అప్లై చేసుకోవాలి. చేసుకొని పిండిని ఒక గరిటెతోటి తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. పైన ఓల్సు వచ్చినప్పుడు మనం మూత పెట్టుకొని గోలించుకోవాలి. పైనకెళ్ళి కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి. 2 సైడ్స్ మంచిగా గోలించుకోవాలి. అంతేనండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఒకసారి ట్రై చేసి చూడండి.